రేవంత్ రెడ్డి డైవర్షన్ చేయడంలో తెలంగాణలో ఏక్ నెంబర్ తోపు అనమాట. పిహెచ్డి చేసి డైవర్షన్ చేసుట్లా. సో ఇక డైవర్షన్ చూడరు. నిరుద్యోగులట మాయగాళ్ల ఉచ్చులో పడద్దట. గత సర్కారు 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ ఆలోచన చేయలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా నింపలేదు. అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారట. మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ నోటిఫికేషన్లు తామే ఇచ్చామంటారా? ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి అంటున్నాడు. మరి దాదాపుగా ఈ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఎందుకు నమ్ముతలేరు? 70,000 ఉద్యోగాలు నువ్విస్తే మరి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎంత కలపాలి చెప్పు? ఇప్పుడు ఆయన ఇచ్చిపోయిన నోటిఫికేషన్లు ఉన్నాయి, అది అందరికి తెలుసు. ఆయన ప్రభుత్వం దిగిపోయే బదులు ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లు ఎంత? ఈ 70 నీ అనుకున్నాం, 70కి ఇంకో 30 ఉన్నాయా? అప్పుడు ఏం చెప్పాలి? 1,00,000 చెప్పాలి కదా. నువ్వు మంది కూడిన పిల్లలు మన పిల్లలంటగా వాళ్ళు ఇచ్చిపోయిన నోటిఫికేషన్ నీ కింద వేసుకుంటున్నావు అనేది చర్చ. వేసుకుంటున్నావా వేసుకుంటలేవా? ఇది మొదటగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు నేనేమంటా అంటే, రాష్ట్రంలో నిరుద్యోగులు మాయగాళ్ళ చేతిలో పడరంటుండే. మాయగాళ్ళ చేతిలో పడరంటు. అసలు ఆలకజ్జి పెద్ద మాయగాడి నువ్వు కదా. వాళ్ళు నమ్మించి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళని బతిలాడి, వాళ్ళ కాలు పట్టుకొని, వాళ్ళకి దండం పెట్టి, పొర్లు దండాలు పెట్టి, ఇటు కాగితాలు పట్టుకొని తిరిగి, ఈ గ్యారెంటీలు పట్టుకొని ఒక్కొక్కరి ఇంటింటికి వదిలిపెట్టకుండా తిరిగి, వాళ్ళందరిని రోడ్ల మీద తిప్పి, అశోక్ నగర్కు, చిక్కడపల్లి లైబ్రరీలోకి చుట్టు తిప్పి, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, వీళ్ళందరిని తిప్పి ఎవడు మాయ చేసినోడు? బీఆర్ఎస్ వాడు మాయ చేస్తే మరి కాంగ్రెస్ వాడు చేసింది ఏంది? ఇప్పుడు వాడు ఉద్యోగాలు ఏలేదా కదా బదనాలు చేసిరు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, మళ్ళీ వాడు ఉద్యోగాలు వేయలేదు, వాడు మాయగాడు అంటాడు. వాళ్ళేమో 1,60,000 ఇచ్చినాం, మేము చెప్పుకోలేదురా భయ్, మేము ఇచ్చినామని వాళ్ళు అంటారు. సరే, వాళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చినావు. నీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో నువ్వు పెట్టుకున్న దాని ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? జాబ్ క్యాలెండర్ పోనీ ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఉందా? బయట ఉంటే బయట ఏరి చూస్తాం మేము కూడా. జాబ్ క్యాలెండర్ టీజీపీఎస్ దగ్గర ఉందా, ఇంకో దగ్గర ఉందా, వేరే వాళ్ళ దగ్గర ఉందా? చూసి ఇంకో ఇది రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేమే ప్రమోట్ చేస్తాం దాన్ని. నువ్వు వాళ్ళని తిడితేనో, బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోస్తానో, లేదంటే వాళ్ళని బూతులు తిడతానో నువ్వు నిజమైపోవు. నువ్వు చేసిన పాపాలు రోజు రోజుకు పెరుగుతుంది, తగ్గుతలేదు ఒకటి కూడా. అది ఒప్పుకోవాలి కదా నువ్వు. ఫస్ట్ నువ్వు నియతిగలం అయితే చూడరే. బీఆర్ఎస్ నేత కేటీఆర్ అట సిగ్గులేని మాటలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి నీ సిగ్గున్న మాటలేనా? నీకు కూడా సిగ్గుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్దన లెక్క ఉంటా, మీ బతుకులు మారుస్తా, 30 ఏళ్ళు దాటినా పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, వాడు పిల్లనిత్తలేడు, సగం వీడు అయిపోతుందని చెప్పేసి ఈయన ఏతుల మాటలు మాట్లాడు. వాళ్ళ జీవితాలు మారుతలని అంతులేని ప్రేమ చూపించింది. నిజంగా నీకు ప్రేమ ఉన్నది నిజమైతే, నిజంగా నువ్వు వాళ్ళ మేలు కోరుకు నిజమైతే, ఈ రాష్ట్రంలో ఇలా నిరుద్యోగులు మరి సంతోషంగా ఉన్నారా? లేదంటే ఏమంటారు, ఏసీ నోటిఫికేషన్లు అలసిపోయినాం, వాళ్ళు ఉద్యోగాలు వద్దని మొత్తుకుంటారు, 4 రోజులు ఆగమంటారు, మాకు అన్ని గాన ఉద్యోగాలు వద్దంటారని డ్రామాలు ఆడితే, ఒకవేళ అదే నిజమైతే మరి ఇలా సభకు వచ్చినంత ఎవరు? వాళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులేనా? వాళ్ళంతా నిరుద్యోగులు ఏం కాదా? చెప్పురు మరి అట్లన్నా. ఇక తాము ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామని ప్రకటించినట. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో పడుకొని శుద్ధులు చెప్తున్నారని ఫైర్ అయినట. అందశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన చేసింది. ఇప్పుడు సాగు అయినా పెళ్లి డబ్బే కొడతాడు, పెళ్లి అయినా సాగు డబ్బే కొడతాడు, ఇంకో కాడికి పోతే ఇంకో డబ్బు కొడతాడు. కానీ ఏ మీటింగ్ పోతాడో గా డబ్బు మాత్రం ఎప్పుడు కొడతాడు.
ఇప్పుడు అందశ్రీ గారి స్మృతివనం శంకుస్థాపన వేయండి. ఆడిపోయి ఆయన గురించి చెప్పాలి, ఆయన గొప్పతనం చెప్పాలి, ఆయన రాష్ట్రానికి చేసిన సేవ చెప్పాలి, ఆయన కష్టం ఏందో చెప్పాలి, ఆయనను గుర్తు యాద్ చేసుకోవాలి. కానీ ఆడికి పోయి ఈ లంగ కథ ముందలేసుకున్నాడు. సభ ఒకటి, కానీ చెప్పే ముచ్చట మరొకటి. ఇంకోటి అందశ్రీ గారి గురించి ఇలా మాటలు చూస్తే ఒక గట్కేసర్ల ఆ స్మృతివనం దగ్గర నిన్న మన వీడియోలు వచ్చినాయి. చెప్పకూడదు బాధాకరమైన విషయం, కానీ కంపు వాసన వస్తుంది ఆయన సమాధి చుట్టుపక్కల ప్రాంతాల్లో. రేవంత్ రెడ్డి ఇండోలు పట్టించుకోలే. ఈ సమాజంలో ఉన్న వాళ్ళు వీళ్ళు జర మంచి మంచి వక్తలు ఉంటే వాళ్ళు పోయి అటుపక్క పోయి 4 యూట్యూబ్లో వీడియోల్లో వేస్తే ఇజ్జత్ పోదని భయపడి ఇప్పుడు శంకుస్థాపన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. నీకు నిజంగా అందశ్రీ గారి పైన ఏమైనా ప్రేమ ఉంటే అట్లా చేస్తావా? ఇప్పుడు వేరే పేపర్లో రాసిరు, నాకు పెద్దన్న లెక్క, ఇక మా రాధాకృష్ణ ఉంటుంది లంగా లత్కోరు ముచ్చట రాస్తాడు. మీకు ఎరకగా ఏదా పెద్దన్న లెక్క అంటే గారు ఇంకో ఇదే రాసిండ. నోటిఫికేషన్లు ఇచ్చారు, లీకేజీలతో అమ్ముకున్నారని టైటిల్ పెట్టిరు మా రాధాకృష్ణ. ఈనాడు, ఇది ఏనాడు మరి రేవంత్ రెడ్డి వార్త తీసిరా. అందశ్రీ స్మృతివనానికి ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేసిన నల్లమల్లపులి రేవంత్ రెడ్డి. ఈయన కట పెద్దన్న లెక్కట. మరి నిజంగా అందశ్రీ గారు పెద్దన్న లెక్క ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఆయన స్మృతివనం దగ్గర ఇన్ని రోజులు కంపు వాసన కొడుతున్నా అక్కడ ఆ దుర్గంధం మొత్తం ఇదైనా ఎందుకు అటు పక్కే చూడలేదు? ఇవాళ సమాజంలో 4 మేధావులు 4 వీడియోలు చేయన భయపడి ఇలా పోయి శంకుస్థాపన డ్రామా ఇస్తుంది. అది ఓపెన్ సీక్రెట్ అయినా తెలిసిందేనా? ఇక నీ ఉద్యోగాల గురించి నాయన, నీ ఉద్యోగాల గురించి ఎంత తక్కువ మారితే అంత మంచిది. నువ్వు ఏ పాటి ఉద్యోగాలు ఇచ్చినావో, ఏ పాటి ఉద్యోగాలు ఇస్తావని నిరుద్యోగులు నమ్ముతారో, ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన డే 1 నుంచి నాకు ఈ రోజు దాకా నిరుద్యోగులు చల్లబడేది లేనేలేదు. ఆ రోజు బయటకు వచ్చారు, ఈ రోజు బయటకు వస్తారు, ఇక రేపు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే నువ్వు ఇస్తలేవు కదా. అది అలా జరుగుతున్న వ్యవస్థ. తర్వాత కల్తీలపైట కఠిన చట్టం చేస్తాడట. సమగ్ర చట్టాలు ఉన్న దేశాలు అమలు తీరుపై అధ్యయనం చేస్తున్నట. శాసనసభలో సమగ్రంగా చర్చించి ఆమోదమట. క్యూరు పరిధిలో పైలట్గా తొలుత అమలట. సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలట. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంచి ముచ్చట చెప్తాడు. సో ఎవరైనా కల్తీ ఫుడ్ కానీ కల్తీ ఐటమ్స్ ఏది దొరుకుతున్నా మరి మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెడతారంట, మీరు సమాచారం ఇస్తే వాళ్ళు పట్టుకుంటారంటున్నాయి. కఠినమైన చట్టాలు చట్టం. సో మంచిదే, అదొక్కటి మంచి నిర్ణయం. చేస్తే మంచిదే, కానీ మరి చేస్తారంటే నాకు నమ్మకం లేదు.